నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 22వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఆదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. తాత్పర్యం: దానము చేసే ప్రదేశముతో కానీ దానము చేసే కాలముతో కానీ నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు కనపడితే వారికి ఏ పనికి అడిగితే ఆ పనికి, ఏ వస్తువు అంటే ఆ వస్తువు మర్యాద లేకుండా తిడుతూ దూషిస్తూ చేసే దానమును తామసిక దానమని అంటారు. ఇంకా తామస దానాలు అంటే దేశకాల పాత్రతను మరచి దానం చేయడం, ఎక్కడ పడితే అక్కడ దానాలు చేయడం, దానము స్వీకరించడానికి అర్హత లేని వారికి దానం చేయడం, మద్యం తాగే వారికి బార్లో మద్యం దానం చేయడం, మద్యం బిల్లు కట్టడానికి ధన సహాయం చేయడం, క్లబ్బుల్లో పేకాటాడేవాడికి ధన సహాయం చేయడం, దానం చేసేటప్పుడు చీత్కార భావంతో చేయడం, తీసుకోండి వెళ్ళండి తర్వాత వాళ్ళు రండి అంటూ వాళ్ళ చేతుల్లో విసిరివేస్తూ దానం చేయడం, అంటే మనసులో ఇష్టం లేకపోయినా బలవంతాన దానం చేయడం, ధనాన్ని దానం తీసుకునే వారి మొహాన విసిరి కొట్టడం, దరిద్రుడికి దానంగా ఇచ్చానని అనుకుంటాను అని విసుగ్గా పలకడం, అయ్యో నా ధనమంతా వృధాగా పోతోందే అని అనుకుంటూ బాధపడుతూ దానం చేయడం, ఏమాత్రం మర్యాద లేకుండా దానం చేయడం, ఒక గుంపు మీదికి నాణేలు నోట్లు విసిరివేయడం, వారు ఆ ధనం కొరకు ఎగబడి తొక్కిసలాడుతుంటే చూసి నవ్వుకోవడం, ఇవన్నీ తామస దానాలు అని అంటారు. వీటి వల్ల ఎటువంటి ఫలము పుణ్యము రాకపోగా పాపం వెంట వస్తుంది. అసలే దానగుణం లేని లోభుల సంగతి పక్కన పెడితే సాత్విక, రాజసిక, తామసిక గుణములు కలిగిన వారిలో దానం గుణం ఉంది. కానీ వారి వారి గుణములకు అనుసరించి దానాలు చేస్తారు. ఈ గుణములు కలిగిన వారు తామసిక దానం నుండి రాజసిక దానానికి, రాజసిక దానం నుండి సాత్విక దానానికి ఎదగాలి. అప్పుడు జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ఒకే ముక్కలో చెప్పాలంటే మన వద్ద దానం తీసుకునేవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే భావనతో దానం చేయాలి. అందుకే పరమాత్మ వామనుడిగా అవతరించి దానం స్వీకరించాడు. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.